నారి నారి నడుము మురారని పిచ్చెక్కిచ్చాడు శర్మ అయితే. చాలా బాగుంది మూవీ అయితే. ఈ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ శర్మ గారి ఖాతాలో పడిపోయింది. ఇటువంటి కంబ్యాక్ కోసం తెలుగు ఆడియన్స్ అందరూ చూస్తున్నారు. కాకపోతే ఇంత పెద్ద సినిమాలలో ఈ సినిమా ఎక్కడ ఆడుతుందని నేను అనుకున్నా. ఈ సినిమా చూశాక నాకు అనిపించింది అనమాట. ఈ మూవీ తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాలి. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అన్న. చాలా బాగుంది మూవీ అయితే. ప్రతి ఒక్క ఆడియన్స్ కాదు, ఫ్యామిలీ మెంబర్స్ ఈ మూవీ చూడాల్సింది. హౌస్ ఫుల్ అయిపోయింది. ఈ టైంలో హౌస్ ఫుల్ అయిపోయింది. రివ్యూస్ కూడా పీక్స్లో వెళ్ళిపోయాయి. చాలా బాగుంది మూవీ అయితే. ది బెస్ట్ బ్లాక్ బాస్టర్ సంక్రాంతికి. అన్ని బ్లాక్ బాస్టర్స్ వచ్చాయి. టాలీవుడ్ వాళ్ళు ఇంత మంచి మూవీస్ తీసి ఎవడని వదులుకుంటారా? డైరెక్టర్ని పూజిస్తారు, హీరోయిన్ పూజిస్తారు, హీరో గారు పూజిస్తారు, అసలు హీరోస్ని పూజిస్తారు అన్నట్టు శర్వా గారు ఇలాంటి స్టోరీస్ తీస్తే మీరు ఎప్పుడో టైర్ 2 హీరో నుండి టైర్ 1 హీరోకి వెళ్ళిపోతారు. అప్పుడు బాలకృష్ణ గారు నారి నారి మురారి ఎంతో ఇబ్బందులు పడ్డాడుగా. ఈ మూవీలో అలా ఇబ్బంది పడ్డాడా? ఆ జనరేషన్ వేరే, ఈ జనరేషన్ లో పడే ఇబ్బంది ఈ జనరేషన్ లో పడే ఇబ్బంది చూపెట్టాడు. అంటే తెలిసి తెలియకుండా నేనైనా వేరే ఎవడైనా అమ్మాయిలు సిటీలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో అనుకుంటారు మనం రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుని 4 రోజులు గడుపుతుందని కాకుండా అలా తప్పు చేస్తే తర్వాత ఇబ్బందులు పడదని చూపెట్టాడు. దీనికి మాత్రం మెచ్చుకోవచ్చు. నరేష్ గారు అయితే ఆయన బ్యాటింగ్ మామా భయ్య అడిగిపోయినా ఆయన కామా తురానా నా లజ్జా నా భయం అన్నట్టు ఆయన పిచ్చెక్కిచ్చేసాడు. ఆయన యాక్టింగ్, ఆయన కామెడీ టైం, ఆయన నిజం లైఫ్ ఇందులో పెట్టినట్టు అనిపించింది. ఎందుకంటే నరేష్ గారు కొడుకుంటారు నిజంగా. అలాగనే శర్మ గారు ఉన్నారు. చాలా బాగుంది మూవీ అయితే. ఆయన రియల్ లైఫ్ పెట్టినట్టుంది. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ చూస్తా ఉంటే గురించి 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 పాలు 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 కడిగి నెత్తిని చల్లుకుంటా. వెన్నెల కిషోర్ గారు యాక్టింగ్ అయితే పీక్స్ భయ్య. చాలా బాగుంది మూవీ అయితే. ప్రతి ఒక్కరు అందరు కామెడియన్స్ ఉన్నారు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. పెట్టండి నారి నారి మురారి అనిపించింది మూవీ. నారి నారి నడమ మురారి సినిమా ఇట్టు పడింది. పిచ్చ కామెడీ. ఇందులో యాక్టర్ నరేష్ గారు ఫుల్ సినిమాకు బ్యాక్ బోన్ అంటే ఆయననే. అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక మ్యారేజ్ లెవెల్ అంటే వాళ్ళ భార్య భర్తలో ఉన్న కాంబినేషన్ మాత్రం పిచ్చ పిచ్చ కామెడీ. వెన్నెల కిషోర్ గారు మీ గురుభక్తితోడైతే పిచ్చ పిచ్చగా నవ్వించారు. అసలు ఏమి కామెడీ, ఏమి టైమింగ్, ఏమి డైలాగ్స్, అబ్బా అబ్బా అబ్బా. సర్వానంద్ గారు నిజంగా చెప్తున్నా, మీ యాక్టింగ్ కి, మీ పర్సనాలిటీకి, ఆ స్లిమ్నెస్ కి మీ ఇద్దరు హీరోయిన్లు అబ్బా ఏమున్నారు హీరోయిన్లు. మస్తు సినిమా మొత్తం రచ్చ రచ్చ ఉంది. నిజంగా చెప్తున్నా, ఇలాంటి సినిమా చాలా ఎంజాయ్ చేశాను నేను. మార్నింగ్ అనగానే ఒక రాజు సినిమా చూసినా, దానికి మించి ఉంది సినిమా. రచ్చ రచ్చ ఉంది సినిమా. పిచ్చ కామెడీ ఫుల్. సెకండ్ హాఫ్ మాత్రం అయితే అదిరిపోయింది. అసలు సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, అసలు కామెడీ కానీ, అసలు స్టోరీ మాత్రం అయితే వేరే లెవెల్. అసలు మధ్యలో ఇద్దరు హీరోయిన్ల మధ్యలో ఉన్న కామెడీ అండ్ సెంటిమెంట్ అసలు అదిరిపోయింది. అసలు ఈ సంక్రాంతికి ఇంక ఇట్టేనట్టేనా? ఇట్టే అన్ని ఇట్టి. ఇప్పుడు సంక్రాంతి ఇప్పుడు బాస్ రిలీజ్ అయింది, అలాగే రాజేష్ సాబు, అలాగే మన నవీన్ పోల్ శెట్టి, ఇప్పుడు శర్వానంద్, ఇలా ఎన్ని మూవీస్ లో ఏదానికి ఇస్తావు ఫస్ట్?